Hi, hello everyone. Welcome to Vishwan Computers. In our today's video, we'll see the components of PowerPaint లేదా పార్ట్స్ ఆఫ్ పవర్ పెయింట్ అనొచ్చండి. పవర్ పెయింట్లో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి అనేది మన ఈరోజు వీడియో. సో పవర్ పెయింట్ అనే అప్లికేషన్ దేనికోసం యూజ్ చేస్తాము అంటే అప్లికేషన్ ఇస్ అ సాఫ్ట్వేర్ విచ్ విల్ అలౌ యూ టు క్రియేట్ ద ప్రజెంటేషన్. ఏ సాఫ్ట్వేర్ అనేది ఇది ఒక సాఫ్ట్వేర్. దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే ప్రజెంటేషన్ని ప్రిపేర్ చేయొచ్చు. ప్రజెంటేషన్స్ అంటే మీరు ఏదైనా ఒక ఫైల్ చేసినా లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ చేసినా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ కంటెంట్ని మీరు ఎంత అట్రాక్టివ్గా కావాల్సి వస్తే అంత అట్రాక్టివ్గా క్రియేట్ చేసే ఒక సాఫ్ట్వేర్ మనం ఏం చేస్తాము అంటే యూస్ చేసేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో దాంట్లో పార్ట్స్ ఏంటి, కాంపోనెంట్స్ ఏంటి అనేది మనం ఇందులో చూస్తాం. ఓకే, కీ కాంపోనెంట్స్ ఇంక్లూడ్స్ రిబ్బన్. మనం ఆల్రెడీ ఈ వీడియో చూసాం. దీంట్లో క్విక్ యాక్సెస్ టూల్ బార్ కూడా ఉంటుంది, స్లైడ్ పెయిన్ ఉంటుంది, అంటే స్లైడ్స్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకోవడానికి లేకపోతే ఏ స్లైడ్స్ మీరు తీసుకుంటున్నారో అది తీసుకోవడానికి. నోట్స్ పెయిన్ ఉంటుంది బార్డర్లో, అండ్ స్టేటస్ బార్ లాస్ట్లో మనకి స్టేటస్ బార్ కూడా ఉంటుంది. అండ్ అడిషనల్ కాంపోనెంట్స్ ఇంక్లూడ్ స్లైడ్ మాస్టర్ కానీ స్లైడ్ ఏరియా కానీ మనం ఏదైతే టైప్ చేయడానికి లేకపోతే విజిబుల్ చేయడానికి మనం యూస్ చేస్తామో వాటన్నిటిని కూడా మనం దీంట్లో చూడొచ్చు. ఇవన్నీ కీ కాంపోనెంట్స్ అండి దీనికి పవర్ పాయింట్కి సంబంధించినటువంటి. మీరు ఒకవేళ పవర్ పాయింట్ అప్లికేషన్ని కనుక యూస్ చేస్తే ఇది ఇలా అపియర్ అవుతుందండి. మీకు కనిపించే ఈ పర్టికులర్ ప్రజెంటేషన్ 1 ఏదైతే కనిపిస్తుందో దీన్ని టైటిల్ బార్ అంటారు. మినిమైజ్, మ్యాక్సిమైజ్ అండ్ క్లోజ్ బటన్ కామన్స్. ఇక్కడ మీకు 2007 కనుక యూస్ చేస్తే మీకు ఇక్కడ ఆఫీస్ బటన్ కనిపిస్తుంది అండ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ యాజ్ యూజువల్గా అన్ని అప్లికేషన్స్లో ఉండేదే. ఈ పర్టికులర్ పార్ట్ని మనం రిబ్బన్ అంటున్నామండి. దీంట్లో మనకి ఏంటి అంటే ఇట్లా గ్రూప్స్ ఉంటాయి, రైట్, ఫాంట్, పారాగ్రాఫ్స్, స్టైల్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, వీటిని మనం గ్రూప్స్ అంటాం. ఈ గ్రూప్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే మనల్ని అలో చేస్తాయి ఫార్మేట్ చేసుకోవడానికి. ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదండి ఆప్షన్స్, వీటిని మనం ట్యాబ్స్ అంటామండి లేదా మెనూ బార్ అని అంటారు. ఓకే, దీన్ని రిబ్బన్ అంటారు మనం చెప్పినట్టుగా ఇందాక. ఓకే, అండ్ ఇక్కడ ఇది చెప్పాను కదండి స్లైడ్ పెయిన్ అని. ఇక్కడ స్లైడ్ 1, స్లైడ్ 2 ఎన్ని స్లైడ్స్ తీసుకున్నారు అనేది ఇక్కడ మొత్తం కూడా స్లైడ్ ప్రివ్యూ అనేది ఉంటుంది. అండ్ వర్క్ స్పేస్ ఏదైతే ఉందో మనకు ప్రజెంటేషన్లో దీన్ని మనం ఏమంటామంటే స్లైడ్ అని అంటాం. ఓకే, వర్క్ స్పేస్ ఏదైతే వర్కింగ్ బాడీ ఉంటుందో దాన్ని ప్రజెంటేషన్లో మనం ఏమంటామంటే స్లైడ్ అని అంటాం. మీరు రైట్ క్లిక్ కనుక ఇస్తే ఈ ఆప్షన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. స్టేటస్ బార్ అంటే ఇక్కడ అండి స్లైడ్ 1 ఆఫ్ 1 అని ఉంది కదా, ఇక్కడ ఒకటే స్లైడ్ ఉంది, ఆ ఒకటో స్లైడ్లోనే మీరున్నారు. ఒకవేళ 10 స్లైడ్స్ ఉన్నాయి అనుకోండి, 1 ఆఫ్ 10 స్లైడ్స్ అంటే 10 స్లైడ్స్ ఉన్నాయి, అందులో మీరు ఫస్ట్ 1లో ఉన్నారు. ఇక్కడ వ్యూస్ అనేవి కనిపిస్తాయి, నార్మల్ వ్యూ అండ్ స్లైడ్ సార్టర్ వ్యూ, పేజ్ లేఅవుట్ వ్యూ ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ నోట్స్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ నోట్స్ అనేది మనం రాసుకోవడానికి ఉంటుంది ప్రతి స్లైడ్కి కూడా. ఇది జూమ్ ఇన్ బార్. ఇవన్నీ కూడా మనకు ఆప్షన్స్ అండి. మనకి ఏవైతే కాంపోనెంట్స్ కనిపిస్తాయో మన ఆప్షన్స్లో అవి. ఇక్కడ ఏ పార్ట్ ఎందుకు హెల్ప్ అవుతుంది అనేది ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ రిబ్బన్ ఏంటి అంటే ప్రామినెంట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనకు టాప్లో ట్యాబ్స్ ఉన్నాయి కదా, హోమ్, ఇన్సర్ట్, డిజైన్, యానిమేషన్, ఇవన్నీ కూడా ప్రతి ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆ ఆప్షన్స్ అన్నిటిని కూడా మనకి ఈ రిబ్బన్స్లో చూపిస్తారు. మనం ఆ ట్యాబ్స్ని క్లిక్ చేసినట్టయితే ఆ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఇందులో ప్రజెంట్ చేసి మనకు చూపిస్తాయి. అండ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, మనం ఫ్రీక్వెంట్లీ యూజ్ చేసే యాక్షన్స్ అన్నీ కూడా మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్లో పెట్టుకోవచ్చు. లైక్ అండు, రీడు, సేవ్ బటన్ ఇవి కామన్గా ఉంటాయి. అందులో మీరు ఇంకా అడిషనల్గా కావాల్సి వస్తే వేరే యాక్షన్స్ని కూడా చేసుకోవచ్చు. స్లైడ్ పెయిన్ మనం ఇందాక చెప్పుకుందే ద మెయిన్ ఏరియా వేర్ యూ పీపుల్ కెన్ క్రియేట్ యువర్ స్లైడ్స్. ప్రజెంటేషన్ని క్రియేట్ చేసుకునే ఒక పెయిన్, స్లైడ్ పెయిన్, వర్కింగ్ ఏరియా అని చెప్పినాం కదా అది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ నోట్స్ పెయిన్. ఈ నోట్స్ పెయిన్ ఏంటి అంటే కింద మనకు బార్డర్లో కనిపిస్తుంది కదండి, ఆ పర్టికులర్ ఏరియాని మనం ఏమంటున్నామంటే నోట్స్ పెయిన్ అనడం జరుగుతుంది. లొకేటెడ్ బిలో ద స్లైడ్ పెయిన్, దిస్ ఏరియా ఈజ్ యూజ్డ్ ఫర్ యాడింగ్ నోట్స్ ఫర్ ద ప్రెజెంటర్. అంటే వాళ్ళకి సంబంధించిన నోట్స్ రాసుకోవడానికి మనకు ఇది యూజ్ అవుతుంది. ప్రజెంటేషన్ చేసేటప్పుడు, స్లైడ్ షో చేసేటప్పుడు ఇది రాదండి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ స్టేటస్ బార్. నేను ఇందాక చెప్పినట్టుగా స్టేటస్ బార్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఏ స్లైడ్లో ఉన్నాం, ఎన్ని స్లైడ్లు చేసాం మనం, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనకు స్టేటస్ బార్ అనేది ఇస్తుంది. ఎట్ ద బాటమ్ యూ విల్ బీ ఫైండింగ్, ఎట్ ద బాటమ్ ఆఫ్ యువర్ విండో it shows us the number of slides that we have created, in which number slide we are having, first slide or second slide ఏ స్లైడ్లో మీరు ఉన్నారు అనేది చెప్తుంది. అండ్ స్లైడ్ మాస్టర్ ఈజ్ అ హిడెన్ ఫీచర్ ఆఫ్ స్లైడ్స్ ఆర్ ప్రజెంటేషన్ అని చెప్పొచ్చు.
దీన్ని ఫార్మాట్ చేసుకోవడానికి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ద కన్సిస్టెంట్ డిజైన్ ఎలిమెంట్ అక్రాస్ ద ఎంటైర్ ప్రజెంటేషన్. ప్రతి దానికి సంబంధించిన డిజైన్ని కానీ ఓవరాల్ ఫార్మాట్ని కానీ క్రియేట్ చేసుకోవడానికి స్లైడ్ మాస్టర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ దెన్ స్లైడ్స్ అండి. ఇక్కడ స్లైడ్స్ ఏంటి అంటే మీరు స్లైడ్స్ని ఇండివిజువల్గా ఈచ్ ప్రజెంటేషన్ ఈజ్ మేడప్ ఆఫ్ సిరీస్ ఆఫ్ స్లైడ్స్. ప్రజెంటేషన్లో ఏముంటాయి, నెంబర్ ఆఫ్ స్లైడ్స్ అనేవి ఉంటాయి విచ్ ఆర్ ఇండివిజువల్ పేజెస్ ఆఫ్ యువర్ ప్రజెంటేషన్. ప్రతి స్లైడ్ని కూడా మీరు ఇండివిజువల్గా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్ చూసాం స్లైడ్ 1 అని కనిపిస్తుంది. అట్లా మీరు నెక్స్ట్ స్లైడ్ ఇన్సర్ట్ చేస్తే నెక్స్ట్ స్లైడ్, ఆ నెక్స్ట్ స్లైడ్ ఇన్సర్ట్ చేస్తే నెక్స్ట్ స్లైడ్, ఇట్లా మనకు అన్నీ ఇన్సర్ట్ అవి చూపిస్తాయి. ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ ఆఫ్ ప్రజెంటేషన్ అని చెప్పొచ్చండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్. మీకు ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటంటే ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం. ప్రజెంటేషన్ ఈజ్ అ ఆఫీస్ టూల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ద ప్రజెంటేషన్ ఆన్ ఎనీ ప్రాజెక్ట్ అని మీకు అర్థం అవ్వాలి. బేస్డ్ ఆన్ టు దట్ మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. దాంట్లో కాంపోనెంట్స్ ఏముంటాయి, ఎందుకు యూజ్ చేస్తాం, ఇవన్నీ కూడా. ఓకే, ఐ హోప్ సో ఈ పర్టికులర్ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎగ్జామ్లో రావడానికి. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్